గుంటూరులోని మోతీలాల్ నగర్లో అక్రమ నిర్మాణాలను రైల్వే అధికారులు కూల్చివేశారు. రైల్వే ట్రాక్ వెంట ఖాళీ స్థలంలో కొందరు పేదలు ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ట్రాక్ విస్తరణ నిమిత్తం అక్కడ ఉంటున్న వారిని ఖాళీ చేయాలని రైల్వే శాఖ ఏడాది క్రితం నోటీసులు జారీ చేసింది. వారికి ఇచ్చిన గడువు పూర్తి కావడంతో రైల్వే అధికారులు పోలీసుల సాయంతో ఇళ్లను కూల్చివేశారు. ఇళ్ల తొలగింపుపై కొద్ది రోజులుగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అధికారులు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. ఆవాసాలు కోల్పోయే వారందరికీ వేరే చోట ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అప్పటి వరకు చోడవరంలోని టిట్కో గృహాల్లో ఉండాలని సూచించారు. 3 నెలల సరుకులు అందజేస్తామని హామీ ఇచ్చారు. కొందరు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లినా మరికొందరు మోతీలాల్ నగర్లోనే ఉండిపోయారు. నగరంలోనే స్థలం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 60 సంవత్సరాల నుంచి మా అత్తలు మా అమ్మమ్మ వాళ్ళు అందరూ ఉంటున్నారు సార్. ఫస్ట్ బాత్రూమ్ వరకు అన్నారు, బాత్రూమ్ వరకు తీసుకోండి సార్ అన్నా మేము. ఇప్పుడు ఇల్లు మొత్తం ఇవ్వుతున్నారు. పిల్ల జల్లా వేసుకుని మేము ఎక్కడికి వెళ్ళి ఎక్కడైనా ఉండమంటారు చెప్పండి సార్. కష్టాజీతం మొత్తం పెట్టాం సార్ మా ఇంటికి. మేము రైల్వే వాళ్ళు వచ్చి మొత్తం దున్నుతున్నారు. నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే. మాకు ఒక్క సెంట్ మాకు స్థలం చూపించి మేము ఖాళీ చేయండి సార్ అన్నాము. ఒక్క సెంట్ 45 గజాల స్థలం చూపించలేకపోయారండి మాకు. 2 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నారు. అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. మాకు న్యాయం అంటూ జరగలేదు. క్యాన్సర్ వచ్చిన అల్లుండి వేసుకొని ఎటు పోవాలి? నేను నాకు భర్త లేడు, ఎవరు లేరు. 60 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. మాకు ఎక్కడైనా ఉంటాను కొద్ది స్థలం ఇమ్మనండి. ఇవ్వండి, సామాన్యాన్ని రోడ్డు మీదే ఉండి సంవత్సరం బట్టి చెప్తున్నారులేండి. నోటీసులు ఇస్తున్నారు రైల్వే వాళ్ళది, తప్పులేదు. పోతే మాకు ఎక్కడన్నా కొద్ది స్థలం చూపించండి చాలు. మాకు స్థలం చూపిస్తే మేము ఏ పట్టాలో గొడ్డలో బొంతలో కట్టుకొని ఉంటామండి. టిక్కిళ్ళు బోండి అన్నాడు. ఏడా చౌడవరం. ఆ చౌడవరం మనం 300-400 సంపాదించే వాళ్ళకి ఆటోలకే సరిపోద్ది తిరిగేదానికి. ఏడవుతాం సార్. మన కలెక్టర్ దగ్గర పోయి వచ్చాం. కలెక్టర్ గారు ఏమన్నా మేము చూస్తానమ్మా అన్నాడు. మేము పెడతాం అంటే మేము నోరు తెరుచుకొని కూర్చున్నాం బాబు. కొన్ని సంవత్సరాల నుంచి పడ్డాం బాబు. పిల్లలకి పెళ్ళిళ్ళు లేపే బతికాం బాబు. గతి లేని వాళ్ళము. సరే నువ్వు పెడతారంటే ఆశపడ్డావు అన్నం పెడతారని. మళ్ళీ సడన్ గా వచ్చారు. కనీసం సామాను కూడా రోడ్డు మీద పెట్టుకునేటోళ్ళ. మరి మేమే మా బతికేం చెప్పండి బాబు. మేము ఏమైపోవాలో చెప్పండి. మాకు నివసించడానికి వచ్చి నీడియండి. మేమేదో కూలో నాలో చేసుకొని తెచ్చుకొని తింటాం.